అందరికీ నమస్కారం అండి. నారాయణ 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 అంటూ అనునిత్యము ఆయన జపంతో 3 లోకాలు తిరిగే నారద మహర్షి యొక్క 2వ భాగంలోకి వెళ్ళిపోదామా? రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. హిందూ పురాణాల్లో ప్రముఖుడు, అత్యంత ప్రముఖుడు, నారాయణ మంత్రం అనునిత్యము జపించే ఆ యొక్క బ్రహ్మమానస పుత్రుడు, విష్ణుమూర్తికి మనవడు ఆ నారద మహర్షి గురించి ఇంతకు ముందు మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఆయన జన్మ ఎలా వచ్చింది అని. ఆయన యొక్క నారాయణ జపంతోనే తరించి 3 లోకాలు తిరిగి ఆయన బ్రహ్మ మానస పుత్రుడుగా తదుపరి జన్మలో జన్మించటం జరిగింది. సో మనకి నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు. హిందూ పురాణాలలో కనుక ఎక్కడ చూసినా కూడా అత్యంత ప్రముఖుడు, పెద్ద జ్ఞానదాత. నారం దదాతి ఇతి నారదః. నారం దదాతి ఇతి నారదః. నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని దదాతి ఇచ్చేవాడు నారదుడు. నారదుడు సామాన్యుడు కాదండి, త్రిలోకాలకి పూజ్యుడు, త్రిలోక పూజ్యుడు. మానవులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, ఎవరైనా కూడా ఈయన్ని ధర్మ పరిరక్షకుడుగా అందరూ కూడా ఈయన్ని ఇష్టపడతారు. త్రిలోకాలు సంచరిస్తాడు, త్రిలోకాలు ఈయన సంచరిస్తూనే ఉంటాడండి. బ్రహ్మ మానస పుత్రుడు ఈయన, జ్ఞానదాత కాబట్టే నారదుడు అని పేరు వచ్చింది. నారం అంటేనే జ్ఞానం అని చెప్పుకున్నాం ఇంతకు ముందే. ప్రహ్లాదునికి, ధ్రువునకి, వాల్మీకి, వ్యాసునకి. వాల్మీకి రామాయణం రాశాడు కదండి, వ్యాసుడు భారతం రాశాడు కదా. వీళ్ళందరూ గొప్ప నారాయణ భక్తులు, ఆ మహావిష్ణు భక్తులు. వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించింది కూడా నారదుడే. మహతి అనే వీణతో ప్రసిద్ధి పొందిన మహతి అనే వీణతోనూ చిరతలతోనూ త్రిలోకాలు సంచరిస్తూ ఉంటాడు అనునిత్యము నారాయణ జపంతో. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మ పరిరక్షణ కోసమే ఏ సంఘర్షణ చేసినా, ఏ కలహాలు సృష్టించినా, అందుకనే కలహభోజుడని, కలహప్రియుడని పేరు కూడా తెచ్చుకున్నాడండి. కానీ ఈయన చేసే ప్రతి కలహం, ప్రతి సంఘర్షణ అది మాత్రం ధర్మ పరిరక్షణకే అని మీరు అండర్లైన్ చేసుకొని చెప్పుకోవాల్సిన విషయం. పరిరక్షణ కోసమే చేస్తాడు. ఏ కలహమైనా కూడా, కలహభోజుడు అని పేరు పొందినా కూడా, కలహప్రియుడు అనే పేరు పొందినా కూడా ఈయన త్రిలోకాలలో ఇక్కడ ఉన్న విషయాలని ఇక్కడ చేరేయటానికి, ఇక్కడ ఉన్న విషయాలని ఇక్కడ చేరేసే పెద్ద పాత్రికేయుడు. వార్త మోసుకొని పోతూ ఉంటాడు. ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలను ఇక్కడ. పెద్ద పాత్రికేయుడనే చెప్పాలి. కాబట్టి మన కలహభోజుడు మరియు కలహప్రియుడు అయిన ఆ నారద మహర్షికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.